హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినిస్టర్ భార్యని చంపబోతూ మినిస్టర్కి అడ్డంగా దొరికిపోయిన రుద్రాని చేసిన తప్పుని తెలుసుకొని కావ్యకి బిడ్డని తిరిగి ఇచ్చేసిన మినిస్టర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్యకి మినిస్టర్ భార్య గుడిలో పాపనైతే ఎత్తుకోమని ఇస్తుంది. ఆ పాపని ఎత్తుకోగానే కావ్యకి తన పాపని ఎత్తుకున్నప్పుడు ఎలాంటి స్పర్శ అయితే తగిలిందో అలాంటి స్పర్శే తగులుతుంది. అప్పుడే ఇక కావ్య అయితే ఇదేంటి, తను నా పాపేనా, ఆ రోజు పాపని ఎత్తుకుంటే ఎలా ఉందో ఇప్పుడు అలాగే అంత స్పర్శ తగులుతుంది నాకు అని కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రుద్రాని పాపని ఎత్తుకోవడం చూసి షాక్ అయిపోతుంది. అలాగే మినిస్టర్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత తులసి అయితే పాపని కావ్య దగ్గర నుంచి తీసుకొని చాలా థ్యాంక్స్ అండి, పాపని సమయానికి ఎత్తుకున్నారు అంటూ తీసుకుంటుంది. ఈ పాప నా పాపలా ఉందేంటి అని అంటూ ఉంటుంది కావ్య. ఈ పాప మీ పాప ఏంటండి, మా పాప అని తులసి అయితే ఇక పాపని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. అప్పుడే అక్కడ ఉన్న పంతులు గారిని అయితే కావ్య అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరండి అని అడుగుతూ ఉంటే వాళ్ళు మినిస్టర్ గారి భార్య, వాళ్ళకి లేక ఒక ఆడపిల్ల పుట్టింది. ముందు ఈ ఇద్దరు పిల్లలు పుట్టారు, కానీ పుట్టుకతోనే చనిపోయారు అని చెప్తూ ఉంటాడు పంతులు గారు అయితే. అప్పుడే కావ్య అయితే అదేంటి, ఈ పాపని ఎత్తుకోగానే నా పాపలాగే అనిపించింది, నా పాపేనా అని అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటుంది. దయచేసి నా పాప ఏమైందో చెప్పండి, మీరు కూడా ఒక బిడ్డకి తల్లే కదా, ఆ తల్లి పడుతున్న ఆవేదన, కన్నబిడ్డ దూరం అవుతే ఆ తల్లి ఎంత వేదన పొందుతుందో మీకు అర్థమవుతుంది, తల్లి మనసుని అర్థం చేసుకోండి అని అంటూ ఉంటుంది. ఆ రోజు నాతో పాటు ఎవరు డెలివరీ అయ్యారు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది కావ్య. ఆ రోజు మీరు మాత్రమే ఇక్కడ డెలివరీ అయ్యారు, అసలు ఆ రోజు డెలివరీకి ఎవ్వరు కూడా రాలేదు అని డాక్టర్ అయితే ఇక అబద్ధం చెప్తుంది. మీ బాధని నేను అర్థం చేసుకోగలను, పాప మారిపోవడం మాత్రం అది జరగని పని మేడం అని అంటూ ఇక ఇంతకు మించి ఇక నేను మీకేం చెప్పలేను అని చెప్తూ ఉంటుంది డాక్టర్. అంతకుముందే ఇక డాక్టర్కి ఫోన్ చేసి మినిస్టర్ అయితే అసలు ఆ రోజు ఎటువంటి డెలివరీ అవ్వలేదని కావ్యకి చెప్పమని చెప్తూ ఉంటాడు. ఇక దాంతో డాక్టర్ కూడా అబద్ధం చెప్పడంతో కావ్య నిరాశగా ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. పాప ఏడుస్తూ ఉండడం చూసి, ఏంటి కావ్య నువ్వు, పాప అంతలా ఏడుస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు అని రేఖ అయితే అడుగుతూ ఉంటుంది. చూడు ఎంతలా ఏడుస్తుందో, తనని దగ్గరికి తీసుకొని అంటూ ఉంటే ఆ పాపని నేను దగ్గరికి తీసుకోవాలో లేదో నాకు బాగా తెలుసు, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు అని రేఖని తిడుతూ ఉంటుంది. అసలు పాపకి ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడేం చేస్తావు నువ్వు అని అనగానే పాపకి ఏం జరుగుతుంది, ఏమీ కాదు, పాపకి ఏది జరగనివ్వని కూడా అని చెప్తూ ఉంటుంది కావ్య. అప్పుడు ఇక అపర్ణ అయితే, చూడు కావ్య, ప్రతిరోజు నా పాప అంటూ నువ్వు బయటికి వెళ్ళి వెతుకు రావడం నాకేం నచ్చలేదు, అసలు ఏం జరుగుతుంది ఏమీ తెలియడం లేదు, పాప గురించి తన అనారోగ్యం గురించి తెలిసి కూడా అలా వదిలేసి ఎలా వెళ్తున్నావో, రేపు ఏదైనా జరగరాంది జరిగితే అని అంటూ ఉంటుంది అపర్ణ. చూడు, ఈ రోజు నుంచి నువ్వు పాపని వెతకడం మానేసాయి, ఇక్కడే ఉండవు, రేపు 21వ రోజు పాపకి ఉయ్యాల ఫంక్షన్ చెయ్యాలి, అదే ఉయ్యాల ఫంక్షన్ చెయ్యాలని అనుకుంటున్నాము అని అంటూ ఉంటుంది అపర్ణ. సరే అత్తయ్య అని కావ్య అయితే మౌనంగానే సమాధానం చెప్తుంది. అప్పుడే రేఖ అయితే అపర్ణ తనకి సపోర్ట్ చేసి మాట్లాడడంతో ఇక ఆనందపడుతూ ఉంటుంది. చూసారా అత్తయ్య, అసలు పాపకి విలువ ఇవ్వడం లేదు కావ్య, రాజుబావ ఎలా భరిస్తున్నాడో, ఇలాంటి కోడలుండడం మీకు చాలా తలపోటుగా ఉంది కదా అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే రేఖ చంప పగలగొట్టి, నిన్ను చూస్తుంటే నాకు మీ అమ్మే గుర్తుకొస్తుంది, నా కోడల విషయంలో నువ్వు ఇక జోక్యం చేసుకోకపోవడమే మంచిది రేఖ, కాబట్టి దూరంగా ఉండవు, నా కోడలు ఎలాంటిదో, తను ప్రవర్తన ఎలాంటిదో నాకు బాగా తెలుసు, ఏదో ఈ పాప విషయంలో తను అలా ప్రవర్తిస్తుంది, కానీ నా కోడలు లాంటి కోడలు ఎవ్వరికీ కూడా ఉండదు, కాబట్టి నా కోడలు గురించి తప్పుగా మాట్లాడడం మానేసి నీ పని నువ్వు చూసుకో బాగుంటుంది అని రేఖకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అపర్ణ అయితే. అప్పుడే ఇక రేఖ అయితే
లోపలికైతే వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళి అపర్ణ తనని కొడుతూ అంతా కూడా తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కోపంతో రగిలిపోతూ ఉన్న రేఖ దగ్గరికి రాహుల్ అయితే వస్తాడు. చూడు, నువ్వు ఒక్కసారి స్పీడ్గా వెళ్ళి కావ్య మీద నిందలు వేస్తే ఈ కుటుంబం అస్సలు కూడా ఒప్పుకోదు. ప్రతి ఒక్కరికి కావ్య అంటే అభిమానం ఉంది. ముందు ఆ అభిమానాన్ని చెరిపేసి అప్పుడు నువ్వు వాళ్ళకి దగ్గర అవ్వాలి తప్ప ఒక్కసారి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోతే వాళ్ళు నిన్ను తరిమి కొడతారు తప్ప కావ్యని నిందించరు అని రాహుల్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక రుద్రాణి అయితే ఇక మినిస్టర్తో రేపు పాపకి ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటే అవును చేస్తున్నాము అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. అప్పుడే ఇక మినిస్టర్ భార్య అయిన తులసి మీరు కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి అన్నీ చూసుకోండి రుద్రాణి గారు అంటూ తులసి కూడా చెప్తూ ఉంటుంది. మీరు ఎవరో తెలియదు కానీ మాకు ఇంట్లో మనిషి అయిపోయారు అని అంటూ ఉంటుంది తులసి. అయ్యో దాందేముంది, ఇక్కడే ఉండి చూసుకుంటాను అని అంటూ ఉంటుంది రుద్రాణి. తర్వాత ఇక బారసాలకి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. చేసిన తర్వాత ఇంతలో రేఖ అయితే రుద్రాణికి ఫోన్ చేస్తుంది. ఇక రుద్రాణి ఫోన్లో మాట్లాడదామని ఇక గదిలోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అదే గదిలో వాష్రూమ్లో అయితే ఉంటుంది తులసి. తను వాష్రూమ్లో ఉందని తెలియక రుద్రాణి అయితే అదే గదిలో ఉండి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో వాష్రూమ్లో నుంచి బయటికి వస్తున్న తులసికి రుద్రాణి మాటలు వినపడతాయి. రుద్రాణి గారు ఈ గదిలోనే ఉన్నట్టున్నారు అని బయటికి రాబోతూ ఉండగా అప్పుడే రుద్రాణి అయితే ఏంటి రేఖ, ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావు అని అంటూ ఉంటే మమ్మీ నాకు రాజుతో పెళ్ళెప్పుడు చేస్తున్నావు అని అనగానే ఇప్పుడిప్పుడే కదా మనం అనుకునేవన్నీ చేస్తున్నాము. మినిస్టర్ గారి వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఆ కావ్య బిడ్డని మినిస్టర్ గారు తన బిడ్డలాగా చేసుకునేలా చేశాను. మినిస్టర్ కూతురు ఇప్పుడు అనారోగ్యంతో చచ్చిపోతే ఇక కావ్య మీదే నింద పడుతుంది. కావ్య కూతుర్ని బాగా చూసుకోలేదని ఆ ఇంటి వారసురాల్ని చంపేసిందని నింద వేయొచ్చు. ఇక్కడ మినిస్టర్ గారి భార్యని కూడా నేను నమ్మిస్తున్నాను. తర్వాత ఇక మినిస్టర్ గారి దగ్గర నుంచి సగం ఆస్తిని నేను రాయించుకుంటాను. ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఆస్తిలో సగ భాగాన్ని రాయించుకుంటాను. ఇటు మినిస్టర్ ఆస్తి వస్తుంది, నీవు అక్కడ దుగ్గిరాలింటి కోడలివి అవుతావు. అలాగే నా కొడుకు స్వరాజ్ కంపెనీని సొంతం చేసుకుంటాడు. ఈ మినిస్టర్ ఇప్పుడు నా చెప్పు చేతుల్లో ఉన్నాడు. తన భార్య ప్రాణాల్ని కాపాడానని తన పాపని కావ్యకి ఇచ్చి కావ్య పాపని వీళ్ళకి ఇచ్చేలా చేశానని ఆయన నా మీద ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నాడు. ఆయన అభిమానంతోనే క్యాష్ చేసుకుంటాను అని అంటూ ఉంటుంది రుద్రాణి. నువ్వింత దుర్మార్గురాలువా? అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న పాప నా పాప కాదా? అంటే ఆ రోజు గుడిలో తను నా పాప అని అంది, ఆవిడ పాపేనా అని అంటూ ఉంటుంది తులసి. తులసి రుద్రాణి నిజస్వరూపం తెలుసుకుందని ఇక రుద్రాణి అయితే షాక్ అయిపోతూ అదేం కాదు తులసి గారు, అదేం కాదు అని తడబడుతూ అంటూ ఉంటుంది. నీ గురించి నేను మొత్తం విన్నాను, చూశాను కూడా. ఇప్పుడే కదా నువ్వు నా భర్తని ఎంత మోసం చేసావో అర్థమవుతుంది. నిన్ను నేను ఊరికినే వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది తులసి. ఇప్పుడే నీ గురించి నా భర్తకు చెప్పి ఈ పాపని వాళ్ళ అమ్మ దగ్గరికి చేరుస్తాను. ఆ తల్లి ఆ పాప గురించి ఎంత వేదన పడుతుందో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక తులసి అలా వెళ్ళిపోతూ ఉండగా ఇక రుద్రాణి అయితే మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోతుందని తులసి నోరు ఎత్తకూడదని చెప్పి ఇక తులసిని చంపాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడే తులసి వెళ్ళబోతుండగా తులసి పీక పట్టుకొని ఇక నొక్కుతూ ఉంటుంది గోడకేసి. ఇంతలో ఇక అక్కడికి మినిస్టర్ అయితే వస్తాడు. మినిస్టర్ గట్టిగా తలుపైతే తన్నుతాడు. దాంతో తలుపైతే వస్తుంది. అప్పుడు ఇక మినిస్టర్ చూసేసరికి రుద్రాణి తులసిని పీక పట్టుకొని చంపడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు, షాక్ అయిపోతూ ఉంటాడు. రుద్రాణి అని గట్టిగా అరిచేసరికి అప్పుడే రుద్రాణి షాక్ అయిపోయి వదిలేస్తుంది తులసిని. ఏవండి, ఈ రుద్రాణి మాటలు విని మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇది ఎంత అవకాశవాదం అంటే తను చాలా స్వార్థపరురాలు అని జరిగిందంతా కూడా చెప్పడంతో నువ్వు చెప్పింది నిజమే తులసి. తను మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చాలా బాధపడుతూ ఉంటాడు మినిస్టర్ అయితే. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ ఈ రుద్రాణిని అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే అరెస్ట్ అవుతుంది.
రుద్రాని అరెస్ట్ అయిన తరువాత వెళ్ళి మన పాపని తీసుకొచ్చుకున్నామండి. ఆ దేవుడు మన పాపని ఎంతవరకు మనకి ప్రాప్తినిస్తే అంతవరకే, కానీ ఒక తల్లిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండకూడదు. ఒక బిడ్డని తల్లిని దూరం చేసి ఆ ఆనందాన్ని మనం అనుభవించే కన్నా మన పాపని చూసుకొని ఆ భగవంతుడు మన పాపని కాపాడడానికి భగవంతుడిని తలుచుకుంటే చాలు అని తులసి అయితే అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.